హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్ని ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక వీడియోలో. సో దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. పొజిషన్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నేను వీడియోని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, విద్యాశాఖ నుంచి జాబ్స్, పర్మనెంట్ నాన్ టీచింగ్ జాబ్స్ అని చెప్పాను కదా, 2 days ఎగో అయితే పెట్టాను. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అన్ని ఈ వీడియోలో డిస్కస్ అయితే చేశాను ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో జస్ట్ పొజిషన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ సి పొజిషన్స్కి లెవెల్ 3 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి అప్లై చేసుకోవడానికి ఇప్పుడైతే లింక్ అయితే యాక్టివేట్ అయితే చేశారు. నేను వీడియో చేసేటప్పుడు మాత్రం అప్లికేషన్ లింక్ యాక్టివ్లో లేదు ఫ్రెండ్స్, అందుకే నేను వీడియో చేయలేకపోయాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను జనరల్గా దాంతోపాటు కలిపి చెప్పేస్తూ ఉంటాను నోటిఫికేషన్తో పాటు. బట్ ఈ వీడియో సపరేట్గా చేయాల్సి అయితే వచ్చింది. సో ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఈ లింక్లో వెళ్ళినట్లయితే అప్లై ఆన్లైన్ అయితే ఇది క్లిక్ చేయండి. సో మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. వ్యూ ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 12/3/2024 ఇది లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ లోపల మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేను అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్లో 10 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పొజిషన్స్కి మీరు ఏ పొజిషన్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది డ్రైవర్ జాబ్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, పర్మనెంట్. సో ఇందులో డ్రైవర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ డ్రైవర్ జాబ్స్ కూడా ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి. ఈ దీంట్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ డ్రైవర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ మాత్రం 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ 2 వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్డ్లో ఒకటైతే ఉంది, ఒకటైతే వచ్చేసి ఓబీసీ నుంచి అయితే ఉంది. ఈ మధ్యన చాలామంది కామెంట్ బాక్స్లో డ్రైవర్ జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అనేసి అంటున్నారు. సో వాళ్ళు ఈ వీడియోని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ లాగిన్ ఉంది కదా, క్రియేట్ న్యూ అకౌంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. సో నేనైతే రీసెట్ యువర్ పాస్వర్డ్ కావాలంటే ఇది, ఆల్రెడీ లాగిన్ చేసిన వాళ్ళైతే ఇవి క్లిక్ చేసుకోండి. నేను కొత్తగా అప్లై చేస్తున్నాను కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్కి అయితే వెళ్తున్నాను. క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేయడం తోటి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో క్రియేట్ న్యూ అకౌంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ఏంటంటే సెవరల్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడెడ్ ఇంక్లూడింగ్ స్పేస్ ఇవ్వచ్చు, పీరియడ్ ఇవ్వచ్చు, డాట్ ఇవ్వచ్చు, హైపెన్ ఇవ్వచ్చు, ఆస్ట్రోపీ ఇవ్వచ్చు, అండర్ స్కోర్ అయితే ఇవ్వచ్చు. సో @సైన్ ఇలాంటి ఏవైనా మీ యూజర్ నేమ్గా అయితే పెట్టుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఏ వెల్కమ్ మెసేజ్ విత్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్కి అయితే పంపించారంట ఫ్రెండ్స్. మీ ఈమెయిల్ అడ్రస్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే వెంటనే అయితే యాక్టివేటెడ్ మెయిల్ అయితే వచ్చింది, మీకు కూడా వస్తుంది చూసుకోండి వెంటనే. సో ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు కదా, ఈ లింక్ని అయితే క్లిక్ చేసుకుని నా అకౌంట్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకుంటున్నాను. సో అకౌంట్ ఇక్కడ లింక్ క్లిక్ చేయడం తోటి సో దిస్ ఈజ్ ఏ వన్ టైమ్ లాగిన్ ఫర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద బటన్ టు ద లాగిన్ అండ్ చేంజ్ యువర్ పాస్వర్డ్. దిస్ లాగిన్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్ అని క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ రీసెట్ యువర్ పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. సెండ్ పాస్వర్డ్ రీసెట్ ఇన్స్ట్రక్షన్ వయా ఈమెయిల్. క్రియేట్ న్యూ అకౌంట్, ఇక్కడ ఆల్రెడీ న్యూ అకౌంట్ నుంచే వచ్చాను కదా. సో ఇక్కడ లాగిన్కి అయితే వెళ్తున్నాను నేను. సో లాగిన్ అని క్లిక్ చేయడం తోటి సో యూ హ్యావ్ జస్ట్ యూజ్డ్ వన్ టైమ్ లాగిన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఏవైతే పాస్వర్డ్ ఇద్దామనుకుంటున్నారో అవి ఇచ్చేసి సేవ్ కొట్టండి. సో ఇది ఓన్లీ వన్ టైం అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి నా పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ ఆల్రెడీ మెయిల్కి అయితే వచ్చింది. సో అదే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే వచ్చేసి మీరు మార్చుకున్నారు కదా, సో కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నారు కదా, అదే అయితే ఎంటర్ చేసుకుని లాగిన్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ అనేది. సో ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ ఫామ్స్ కావాలంటే యాడ్ ఆర్ ఎడిట్ ప్రొఫైల్, యాడ్ క్వాలిఫికేషన్, యాడ్ ఎక్స్పీరియన్స్, మ్యాండేటరీ అప్లోడ్స్ అయితే వచ్చేసి ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్,
అకాడమిక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎక్స్పీరియన్స్, శాలరీ సర్టిఫికేట్స్ ఇవైతే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో సబ్మిట్ అప్లికేషన్ ఇక్కడ చూడండి, సబ్మిట్ అప్లికేషన్ ఇలా అయితే ఉంటుంది. సో ఇలా అయితే వీళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. పర్సనల్ ప్రొఫైల్ డేటా వచ్చేసి పర్సనల్ డేటా ఎట్ టు బీ యాడెడ్ అని అయితే ఉంది. క్వాలిఫికేషన్ కూడా సో నో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంది. నేను ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పేమెంట్ హిస్టరీ కూడా నేను ఇంకా ఏం పే చేయలేదు కాబట్టి ఇక్కడైతే ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ డీటెయిల్స్, పోస్ట్ నేము, అప్లై డేటర్స్ టు స్టేటస్ ఇవన్నీ అయితే చూపిస్తాయి. సో నేనైతే ఫస్ట్ డేటా ఎంట్రీ ఫామ్స్కి అయితే వెళ్తున్నాను. యాడ్ అని క్లిక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాడ్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఆర్ యూ వర్కింగ్ విత్ సెంట్రల్, స్టేట్, సెమీ గవర్నమెంట్లో పనిచేస్తున్నారా? బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నాను. బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేయడంతో మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ ఏంటో రాయండి, అంటే మ్యారీడా సింగిలా రాయండి. అలాగే మీ ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, అప్లికెంట్ ప్లేస్ ఆఫ్ బర్త్, సో మీరు ఎక్కడ పుట్టారో అక్కడ మెన్షన్ చేయండి. జెండర్ మేలా ఫీమేలా అది ఏదైతే అది మెన్షన్ చేయండి. మీ కేటగిరీ మెన్షన్ చేయండి. ఫిజికల్లీ ఛాలెంజ్ అయితే వాళ్ళు ఎస్ పెట్టినట్లయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ నేషనాలిటీ, ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ కంపల్సరీ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ ఆస్ట్రిక్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీ సిటిజన్షిప్, మీ రిలీజియన్, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ క్లిక్ చేసినట్లయితే మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో నివసిస్తున్నారు, ఏ విలేజ్, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్, ఏ కంట్రీ, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబరు. సో ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. సో అదే అడ్రస్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఆర్ యూ వర్కింగ్ ఇన్ సెంట్రల్, స్టేట్, సెమీ గవర్నమెంట్, పిఎస్యూలో పనిచేస్తే ఎస్ పెట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేయండి. ఆర్ యూ సర్వింగ్ ఎంప్లాయ్ ఆఫ్ ఐఐటి మద్రాస్లో పనిచేస్తున్నారంటే నేను నో పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో. క్రిమినల్ కేస్ డిస్ప్లరీ, సో మీ మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉన్నాయని అయితే అడుగుతున్నాను, నేను నో అని పెడుతున్నాను. వెదర్ ఎనీ ఆఫ్ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఐఐటి మద్రాస్లో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారని అయితే అడుగుతున్నారు. ఒకవేళ పనిచేస్తుంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదు ఎవరు పని చేయట్లేదంటే నో అని పెట్టండి. సో అదర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి టైమ్ రిక్వైర్డ్ టు జాయిన్, సో ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడైతే ఇచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ దగ్గర సబ్మిట్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవైతే ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రొఫైల్ యాడెడ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. డేటా ఎంట్రీ ఫామ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వస్తున్నాను. క్వాలిఫికేషన్ డీటెయిల్ దగ్గర ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈమెయిల్ ఐడి, నేమ్ ఆఫ్ ద డిగ్రీ, సో మీకు డిగ్రీ ఏముంది, యూ కెన్ యాడ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ యూజింగ్ దిస్ ఫామ్. సో 1 ఫర్ ఈచ్ డిగ్రీ ఆర్ డిప్లొమా, సో స్టార్టింగ్ విత్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవ్వాలి. అకాడమిక్, టెక్నికల్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్, సో మీరు ఏదైతే ఐటీఐ చేస్తే ఐటీఐ, ఏ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిగ్రీ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 10th డిప్లొమానా, సో ఇక్కడ ఏమైతే ఉందో అవైతే ఎంటర్ చేయండి. ఫస్ట్ మీరు హయ్యర్ డిగ్రీ నుంచా, లేదా 10th క్లాస్ ఇస్తారా, ఇంటర్మీడియట్ ఇస్తారా, డిగ్రీ ఇస్తారా, డిప్లొమా ఇస్తారా, ఐటీఐ ఇస్తారా, అలా అయితే ఇవ్వండి. అక్కడ ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, సో మీ డిగ్రీ అనేది ఎప్పుడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు అవార్డింగ్ డిగ్రీ వచ్చింది, ఎంత సిజిపిఏ వచ్చింది, సిజిపిఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అవుట్ ఆఫ్ దట్ మీ క్లాస్ ఏ డివిజన్లో పాస్ అయ్యారు, ఏ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పాస్ అయ్యారు. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి నా డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో తర్వాత ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ స్పోర్ట్స్ ఆఫీసర్కి అయితే మీకు 10th, 12th యూజీ ఉండాలి, పీజీ ఉండాలి. జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్ అండ్ కుక్ అయితే 10th, 12th ప్లస్ యూజీ ఉండాలి. సో సెక్యూరిటీ గార్డ్ 10th మార్క్ షీట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ ఉంటే అది, లేదా డ్రైవర్ పొజిషన్కి అయితే 10th, 12th ఉంటే సరిపోతుంది. హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఈ పొజిషన్స్కి. వీళ్ళకి యూజీ, పీజీ అవసరం లేదు, వీళ్ళే ఇక్కడ పోస్ట్ నేమ్కి అయితే మెన్షన్ చేశారు. సో వీళ్ళైతే దాన్ని బట్టి అయితే యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ నేనైతే యాడ్ చేశాను. సో నేను ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ క్వాలిఫికేషన్కి అయితే వెళ్ళండి. యాడ్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళేసి మీరైతే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి అయితే వెళ్తున్నాను. నో ఎక్స్పీరియన్స్ డీటెయిల్ టు షో.
సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయండి. అన్నీ అయితే యాడ్ చేశాను, యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఫోటో దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 512 KB ఉండాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే యాడ్ చేసుకుంటూ వస్తున్నానో డేటా ఎంట్రీ ఫామ్స్ మ్యాండేటరీ అప్లోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైనా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎడిషనల్గా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇలా డీటెయిల్స్ అన్ని చూడండి. పేమెంట్ హిస్టరీ ఉందా, లేదా ఇంకా ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, క్వాలిఫికేషన్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సిగ్నేచర్ క్లిక్ చేయడం తోటి ఇది కూడా 512 KB ఉండాలైతే చెప్పారు. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడంతో టిక్ మార్క్ అయితే వచ్చింది. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ అయితే అప్లోడ్ అయితే చేయండి. PDF అనేది 1 MB లెస్ దెన్ 1 MB సైజ్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు అకాడమిక్ డాక్యుమెంట్ అయితే వచ్చేసి మీ హైయెస్ట్ డిగ్రీ ఇప్పుడు అప్లోడ్ చేశారు కదా ఫ్రెండ్స్, మీరు అన్నీ చేశారు కదా, మీ 10th ఇంటర్ డిగ్రీ. సో అన్ని అకాడమిక్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో PDF ఫార్మాట్ సైజ్ అనేది లెస్ దెన్ 8 MB అయితే ఉండాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో అయితే వచ్చేసి ఏమేమి ఉండాలంటే మీ SSC కానీ, +2 కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, మీరు ఏవైతే చదివారో, సో ఒకవేళ ITI చేసినా, డిప్లొమాలు చేసినా, ఎక్స్ట్రా అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏ ఉన్నా అన్నీ ఆ PDFలో అయితే పెట్టేయండి. ఒక PDF చేసి దాని యొక్క సైజ్ అనేది లెస్ దెన్ 8 MB ఉన్నది మాత్రం అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ శాలరీ సర్టిఫికేట్. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ శాలరీ సర్టిఫికేట్ ఉందో సో వాళ్ళు మాత్రం కంపల్సరీగా అదైతే యాడ్ చేయాలి. సో మీరు ఎక్కడెక్కడ పనిచేశారు, ఎన్ని కంపెనీస్లో పనిచేసినా ఆ కంపెనీస్ యొక్క అన్ని ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఒక PDF చేయాలి. ఆ PDF అనేది లెస్ దెన్ 10 MB సైజ్లో ఉండాలి. అదైతే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి నేను అన్నీ అయితే అప్లోడ్ చేశాను. నా అన్నీ వచ్చేసి ఇక్కడ టిక్లో బ్లూ కలర్లో టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, అన్నీ అయితే చేసేసాను నేను. ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ హిస్టరీకి అయితే వచ్చేస్తున్నాను. అప్లికేషన్ హ్యాస్ నాట్ బీన్ సబ్మిటెడ్ ఎట్ అని అయితే వచ్చింది. సో అప్లికేషన్ ప్రింట్ డీటెయిల్స్, ఫ్రెండ్స్ ఇవన్నీ టిక్ బాక్స్లో టిక్స్ వచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సబ్మిట్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ SSLC మార్క్ షీట్ అండ్ 12th మార్క్ షీట్ ఇన్ సింగిల్ PDF బిలో 2 MB అయితే ఉండాలి. సో ఓన్లీ 2 అయితే 10th ఇంటర్ది రెండింటిని కలిపి ఒక PDF చేసి ఆ PDFని అయితే అప్లోడ్ అయితే చేయమంటున్నారు. దాని యొక్క సైజ్ అనేది లెస్ దెన్ 2 MB ఉండాలంట ఫ్రెండ్స్. నేను అది కూడా చేసేసాను. చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. సబ్మిట్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, నేను ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, జూనియర్ అసిస్టెంట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే నాకు టిక్ బాక్స్లో టిక్ అయితే వచ్చింది. సో అప్లికేషన్ పేమెంట్ హిస్టరీ అయితే అప్లికేషన్ స్టేటస్ డీటెయిల్స్ అయితే చూడండి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయితే వచ్చింది. అండ్ డేట్, పోస్ట్ నేమ్ అన్నీ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ నేను అప్లై చేసిన దానికి. సో ఇక్కడ నాకు పేమెంట్ హిస్టరీ అయితే వచ్చేసి నాకు నో పేమెంట్ హిస్టరీ టు షో, ఎందుకంటే నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి అప్లికేషన్ ఫీ అయితే ఏమీ అయితే లేదు ఫ్రెండ్స్, నాకు చూపించట్లేదు. ఒకవేళ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసి ఉంటే మాత్రం అండ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసి ఉంటే మాత్రం వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ కూడా చూపిస్తుంది ఇక్కడ పేమెంట్ హిస్టరీలో. సో అది కూడా చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. మీరు పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు, అంటే డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ పేమెంట్ని అయితే మీరు చేసేయచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఒకసారి నేను అప్లికేషన్ ఫీ అయితే కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 8th పాయింట్ హైలైట్గా చేస్తున్నాను కదా. సో ఇక్కడ ఏముందంటే అప్లికేషన్ ఫీ 500 రూపీస్ షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్లో పే చేయాలి. ఎవరెవరికి ఫీజు లేదంటే SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు ఎగ్జంప్షన్ అయితే ఇచ్చారు. సో మిగిలిన వాళ్ళందరూ 500 రూపీస్ పే చేయాలి. సో నేను ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి నా అప్లికేషన్ ఫామ్లో సో నన్ను అప్లికేషన్ ఫీ అయితే అడగలేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా పేమెంట్ హిస్టరీ చూపిస్తోంది కానీ నాకు ఆప్షన్ అయితే యాక్టివేట్ చేయట్లేదు. ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి డిజబుల్ అయితే చేశారు. సో మీరు ఎవరైతే పే చేయాలనుకుంటున్నారో ఇక్కడ పేమెంట్ హిస్టరీలో ఇక్కడ లింక్ అయితే ఇస్తారు, దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే పేమెంట్ అయితే చేయాలి.
సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే మీరు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.